హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతిస్ జర్నీ. ఆ రోజైతే చూపించాను కదా నేను మా ఇల్లు ఎలా ఉంది ఏమని. ఈరోజైతే డీటెయిల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఎలివేషన్ పార్ట్ అయితే ఇలా వేస్తామండి. ఇది మెయిన్ డోర్ సైడ్ అయితే కాదు, వేరే డోరు. కానీ మాకు ఇది రోడ్ సైడ్ ఉంటుందని చెప్పి ఈ పక్క ఎలివేషన్ అయితే చేయించుకున్నాము. చూసారా, మాదైతే ఎల్ షేప్ హాల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎంట్రన్స్ వేరే డోర్ అయితే చూపిస్తాయి. ఇది మెయిన్ డోరు. ఇంకా ఇంకా వర్క్ జరుగుతుంది. దీనిపైన ఎలివేషన్ వచ్చేసి కొంచెం సింపుల్గా, అంటే 2 సైడ్స్ హైట్ రాకూడదని చెప్పేసి సింపుల్గా అయితే చేసుకున్నాం ఈ పక్క ఎలివేషన్ పార్ట్ అంతా. చూసారంటే లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు చాలా కష్టం పడ్డామండి. దీని ఎలివేషన్ ఎలా వేపించాలి ఏమని చెప్పి ఫైనలీ ఎట్లో సింపుల్గానే ముగిసింది. ఇంక ఇక్కడైతే కిటికీలు చూసారా, మా ఆయన తెలివితో ఎంత బాగా చేపించాడో. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సైడ్లలో ఇలా పెట్టాలి అనే ఐడియా అయితే నాకు రాలేదు, తనకు వచ్చింది. ఇంకా ఇక్కడైతే స్టెప్స్ పైకి పోవడానికి. ఇంకా ఇంట్లోకి ఎంటర్ అయ్యగానే ఇది ఎల్ షేప్ హాల్ కాబట్టి ఇక్కడైతే టీవీ సెక్షన్, అటు సైడ్ చిన్న బెడ్రూమ్, ఇటు సైడ్ అయితే పెద్ద బెడ్రూమ్ వస్తుంది. ఇంకైతే 1 రూమ్ అయితే చూసేద్దాం. ఇష్టపడి ఇలాగే కావాలి అని చెప్పి రోజు అడుగుతుంటే ఎలాగో ఫైనల్లీ చేయించాడండి. ఇక్కడైతే ఇంకా మసాలా దినుసులో పెట్టుకోవడానికి ఇట్లా చేపిస్తున్నాను. ఇంకా అయితే ఫినిష్ అవ్వలేదు. ఇవన్నీ కబోర్డ్స్ అండి, కబోర్డ్ సెక్షన్కి. ఆ లాస్ట్ అయితే ఫ్రిడ్జ్ వస్తుంది. ఎప్పటికైనా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనాలని చెప్పేసి పెద్దదే పెట్టమని చెప్పాను, గ్యాప్ కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్ అయితే కొనాలి. ఇదైతే పెద్ద బెడ్రూమ్ అండి. పెద్ద బెడ్రూమ్లోకి పెద్ద కిటికీ అయితే పెట్టించాడు, బాగా వెళ్తురు గాలి రావడానికి. ఇంకా అటు సైడ్ అంతా కబోర్డ్ సెక్షన్. నాదొక బీరువా ఉంది, అందుకని అది సరిపోవడానికని ఈ లాస్ట్ స్పేస్ కొంచెం వదిలాము. ఇంకా అదైతే వాష్రూమ్. ఇంకా దీనికి ఇంకా జరుగుతుంది వర్క్ కాబట్టి ఇంకా దీంట్లో ఏం చూపించలేం. అయినాక ఒకసారి చూపిస్తాను. ఇదైతే చిన్న బెడ్రూమ్ అండి. చిన్న బెడ్రూమ్కి చిన్న కిటికీకి మరి ఇవైతే కబోర్డ్స్ చూస్తున్నారా. ఈ లాస్ట్ వరకు నుంచి ఆ లాస్ట్ వరకు అన్ని కబోర్డ్స్. ఇంకా దీని కబోర్డ్స్ పక్కనే అయితే వాష్రూమ్ వచ్చేసింది.